హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బవిత బాటా ఛానల్. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్, జై శ్రీరామ్. ఇటు వచ్చేసి వర్క్ స్టార్ట్ చేసినాం పొద్దుగాలనే. టైం వచ్చేసి 9:30 అవుతుంది. పూలు వచ్చినాయి అన్నమాట ఇప్పుడే. వచ్చేసి ఆకు అండ్ గులాబీ, ఇటు వచ్చేసి చామంతి, ఎల్లో చామంతి గజమాలలు కొట్టేస్తున్నాం వాడు. ఇట్లా వచ్చేసి పూలు ఉన్నాయన్నమాట, గులాబీ పూలు తడబెట్టలు పెట్టి. వచ్చేసి గజమాల ఇప్పుడే కొడుతుంది, స్టార్ట్ ఒక పీస్ అయింది, స్టార్ట్ చేసింది అన్నమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇక రెడీ చేయాలి తొందరనే. ఇటు వచ్చాడు ఇక మా తేజీ వచ్చాడు. వీడు రోజు మా అన్నయ్య వాడి ఇంట్లో అనుకుంటున్నాడు. వీడు ఇంకో ఈ టైం అవుతుంది లేచి వచ్చేసరికి. 9:30, 10ంటికి వస్తుండే లేచిగా నిమ్మలంగా. బ్రష్ చేసినావరా? బ్రష్ టిఫిన్ తెచ్చిన చూడు, నీకు టిఫిన్ నీకు టిఫిన్ పెట్టిన, బ్రష్ చేసుకొని టిఫిన్ చేయి. ఓకే, ఇటు వచ్చేసి అన్నం వండేసుకున్నాం, కర్రీ ఇంకా ప్రిపేర్ చేయాలి. కర్రీ తర్వాత చేసుకుంటాం, ఎందుకంటే వర్క్ ఉన్నది, ఇది ఫినిష్ చేసినాక చేసుకుంటాం. ఇవాళ తొందరగా ఫినిష్ చేసి కొంచెం బయటికి వెళ్ళొచ్చేది ఉంది, అందుకే పొద్దుగాలే కూర్చున్నాం పని మీద. ఓకేనా, మీకు ఫినిష్ అయిపోయాక వీడియో చూపిస్తా, స్కిప్ చేయండి, వీడియో చూడండి. అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాట చెప్తాను మిగతా. అమ్మో, యాక్షన్ 1 డైలాగ్. రెస్ట్ అంట చూడండి ఫ్రెండ్స్. ఏమోకి ఆల్రెడీ మళ్ళీ లేచింది 8ంటికి లేచింది ఈరోజు. మళ్ళీ రెస్ట్ అంట, లేచి 1 అవర్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు రెస్ట్ అంటుంది చూడండి. నాకైతే రెస్ట్ కంపల్సరీ, నేనైతే రెస్ట్ తీసుకోవాలి. ఒక్కొని నేనైనా ఇబ్బంది అయింది రెస్ట్ తీసుకోక. నాకు లేవలే అన్నమాట, ఉదయం పూట 4ంటికి లేవలేకపోయినా, అది కష్టం మీద లేచిన అనమాట. అందుకే మధ్యాహ్నం పూట పండుకోవాలి ఇక. ఓకేనా ఫ్రెండ్స్, ఇటు వచ్చేసి ఇక ఈరోజు సాటర్డే ఏం చేసుకుంటలేం. వర్క్ ఫినిష్ చేసి కొంచెం బయట సామాన్ తేవాలి, కూరగాయలు తేవాలి, కొంచెం కిరాణా సామాన్ తెచ్చేది తెస్తాం. అట్లానే ఇంకేం లేదు. ఈరోజైతే మ్యారేజ్ అయితే ఏం లేవు. ఒక 3 వేణీలు కొట్టాలన్నమాట, 2 వేణీలు. అవి మీకు చూపిస్తా, వేరే వీడియోలో చూపిస్తా, వీడియో చేసి చూపిస్తా. చాలామంది సబ్స్క్రైబర్లు కామెంట్ చేస్తారు అన్నమాట, అడుగుతున్నారు వేణి ఎలా రెడీ చేస్తారో చూపించండి అని. ఈరోజు చూపిస్తా, అంటే నెక్స్ట్ వేరే వీడియోలో చూపిస్తా, చూడండి. స్కిప్ చేయకుండా అయితే చూడండి, అది కూడా చాలా వీడియో పెడతా, చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే చెరగడ్డ దండలు తొందరగా అయిపోయినాయి. 3ంటికి అయిపోయిన అన్నమాట చెరగడ్డ దండలు కొట్టడం. బయట వేసినాం అన్నమాట, ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నాం. మధ్యాహ్నమే క్లీన్ చేసేసినాం నీట్గా. ఇక చెరగడ్డ దండలు వచ్చేసి బయట వేసినాం, ఇంకోటి తడపట్టలు వేసినాం. ఇక అక్కడ నుంచి వచ్చేసి వేణీళ్ళు ఉన్నాయన్నమాట, అక్కడ బయట కూర్చొని కొట్టేస్తాం ఇక ఈరోజు. ఇటు వచ్చేసి వేణీళ్ళు రెడీ చేయాలన్నమాట. వేణీళ్ళు ఉన్నాయి ఆర్డర్, ఒక 3 వేణీళ్ళు ఆర్డర్ ఉన్నాయి, అవి రెడీ చేయాలి ఇప్పుడు. సో ఇప్పుడు రెడీ చేసేటప్పుడు చూపిస్తా, చూడండి.